ఎట్లా చూస్తారు కేసీఆర్ గారి జన్మదినం సందర్భంగా కూడా మీరు పెద్ద ఎత్తున సెలబ్రేషన్ చేసుకుంటా ఉంటే మరోపక్క ప్రతిపక్ష పార్టీలు కావచ్చు కాంగ్రెస్ కావచ్చు బీజేపీ అసలు జాతిపిత ఎట్లా అవుతాడు ఎంతో మంది తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు కదా అతన్ని జాతిపిత అంటూ మీరు సంబరాలు చేయడం ఏంటి అని రకరకాలుగా మాట్లాడతాడు ఏం చెప్పాలి భారతదేశాన్ని సాధించడానికి గాంధీ తాత ఎట్లయితే పోరాటం చేసిండో ఎంతో మంది భారతదేశానికి స్వతంత్రం తీసుకొని రావడానికి ఎంతో మంది యోధులు వచ్చారు కానీ ఆ భారతదేశానికి స్వతంత్రం తీసుకొని వచ్చే ఆ ఉద్యమ సమయంలో బాపు మహాత్మా గాంధీ ఎట్లయితే చేసిండ్రో ముందడుగేసి పోరాటం అట్లనే తెలంగాణలో ఉద్యమం చేసి బాపు కేసీఆర్ గారి తెలంగాణను సాధించిన తెలంగాణ జాతిపితనే అని మేము అంటున్నాం. ఎందుకంటే ఎంతో 60 సంవత్సరాల దరిద్రాన్ని బాపు 10 సంవత్సరాలలో పోగొట్టిండు. ఎంతో అద్భుతంగా తెలంగాణలో తీర్చిదిద్దిండు. ఈ రేవంత్ రెడ్డికి 2 సంవత్సరాలు అవుతుంది. అన్ని దరిద్రాలు అన్ని పథకాలన్నీ తీసేసి కొత్త దరిద్రాన్ని తీసుకొని వచ్చి కూర్చోబెట్టినట్టున్నది. మార్పు అని చెప్పిండు. తెలంగాణ ప్రజల జీవితాన్ని మార్చేసిండు. వచ్చిన ఈ గద్దెనెక్కిన 2 సంవత్సరాల నుంచి ఎక్కడైనా ఒక ఇటుక పెట్టి కొత్త ఇల్లులు కట్టిండ. ఇంద్రం ఇల్లులు అనేసి కడతాండు ఊర్లలో. కేవలం ఇవి కాంగ్రెస్ కార్యకర్తలకి వస్తాను. అట్లాంటప్పుడు బాపు కేసీఆర్ గారు ఎంతో అద్భుతంగా డబుల్ బెడ్రూమ్లు కట్టి అందరికి అందించిండ్రు. ఇప్పుడు ఇంద్రమ్మ చీరలు అని చెప్పిండు. ఎంతమందికి ఇచ్చిండు? డాక్రా మహిళలకి. అంటే ఆయనకి డాక్రా మహిళలు ఓటేసిర్రా? తెలంగాణలో ఉన్న ప్రతి ఆడబిడ్డలు ఓటేయడం వల్లనే కదా గెలిచిండు. అంటే ఏ పథకమైనా ఆయన చెప్పినాయి సగం సగం వస్తాయి, సగం రావు. ఫ్రీ బస్ అన్నాడు, అది ఒకటి పెట్టిండు. పెట్టి 4 గంటలకు ఒక బస్సు ఇస్తాండు. ఆ 4 గంటలకు ఒక బస్సు ఇస్తే 4 బస్సుల లెక్క జనాలు ఒక్క బస్సులు ఎక్కుతాండ్రు. ఆ బస్సు టైర్లు కూడా ఊసిపోతాను. అన్ని పథకాలు అమలు చేయాలని ఉంది కానీ డబ్బులు లేవు. డబ్బులు మొత్తం కేసీఆర్ ఫామ్ హౌస్ లో పెట్టుకున్నా అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంది. ఫామ్ హౌస్ లో బాపు కేసీఆర్ గారు అన్ని డబ్బులు పెట్టుకుంటే అన్ని పథకాలు ఎట్లా వచ్చినాయి? తెలంగాణ అడగని అమ్మాయిని అన్నం పెట్టదు. అడగకుండా కేసీఆర్ గారు 200 ఉన్న పింఛన్ 2000 రూపాయలు చేసిండ్రు. కళ్యాణ లక్ష్మి ఇచ్చిర్రు, షాదీ ముబారక్ ఇచ్చిర్రు, రైతు బంధు ఇచ్చిర్రు, దళిత బంధు ఇచ్చిర్రు, మైనార్టీ బంధు ఇచ్చిర్రు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో అద్భుతమైన న్యూట్రిషన్ కిట్ ఇచ్చిర్రు, కేసీఆర్ కిట్ ఇచ్చిండ్రు. ఇట్లా చెప్పుకుంటూ పోతే బాపు ఎన్ని పథకాలు, అద్భుతమైన పథకాలు. ఏ పథకం కూడా మేనిఫెస్టోలో పథకాలు కూడా తెలంగాణ బిడ్డలు అంటే నా బిడ్డలు తెలంగాణలో 60 సంవత్సరాలు వాళ్ళు దరిద్రాన్ని అనుభవించారు. కానీ ఇప్పుడు ఆ దరిద్రం అనే తెలంగాణ తల్లి బానిస సంఖ్యలను తెంపి విముక్తురాలను చేసి తెలంగాణను బంగారు తెలంగాణగా 10 సంవత్సరాలలో చిన్న రాష్ట్రమైనప్పుడు భారతదేశ చిత్రపటంలో తెలంగాణ అంటే ఏంటో అని నిరూపించుకున్నారు బాపు కేసీఆర్ గారు. కాబట్టే తెలంగాణ జాతిపిత బాపు కేసీఆర్ గారు. బీఆర్ఎస్ శ్రేణులు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ నాయకులంతా పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటారు. కానీ కల్వకుంట్ల కవిత మాత్రం కనీసం ట్వీట్ కూడా చేయలేదు అసలు కేసీఆర్ బర్త్డే సందర్భంగా. ఎట్లా చూస్తారు మరి దీనికి సంబంధించి? ఎందుకు చేయలేదు? ఎవరైనా ఎన్నుకుండి నడిపిస్తున్నారు అనుకోవచ్చా? ఎవరు ఎన్నుకుండి నడిపించినా, ఎవరు వెనక లేకుండా నడిపించినా నేను ఒక్కటే చెప్తానా, బాపు కేసీఆర్ గారికి తెలంగాణలో ఉన్న ప్రతి ఆడబిడ్డ బిడ్డ లెక్కనే. కాబట్టి ఇంతమంది తెలంగాణలో ఉన్న ప్రతి ఆడబిడ్డ ఈరోజు బాపు కేసీఆర్ గారి జన్మదినం సందర్భంగా ప్రతి ఇంట్లో కానీ తెలంగాణ భవన్లో కావచ్చు, అక్కడ ఎర్రవల్లి ఫామ్ హౌస్ ముందు కావచ్చు, ప్రతి ఆడబిడ్డ బాపు 100కు 100 కాదు 100కు 200 సార్లు బతికి మళ్ళీ తెలంగాణలు ఇంకా బంగారు భవిష్యత్తు ఆడబిడ్డలు ఇంకా వచ్చే మా జనరేషన్ కాకుండా మా పిల్లల జనరేషన్ లో కూడా బీఆర్ఎస్ పార్టీ అనేది ముందుకెళ్ళి వాళ్ళ భవిష్యత్తులో కూడా మంచి ఫలితాలు తీసుకురావాలని ఒకటే కోరుకుంటారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి రాబోతుందా? మీరేమో అధికారంలోకి రాబోతున్నారు మీరు అంటున్నారు. కాంగ్రెస్ ఏమో అసలు బీఆర్ఎస్ పార్టీ పని ఖతమైపోయింది, కేసీఆర్ హరీష్ రావు అంతా జైలుకి వెళ్ళబోతున్నారు అని చెప్పి మాట్లాడతాం. కథమైపోయింది అనేసి పొద్దున్న లేసి చెప్పుకొని ఆయన ఉత్తగానే లేసి పొద్దున్న చేసి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు అని ఆయన తలుచుకుంటాడు. తలుచుకొని ఆయన ఎక్కడన్నా వెళ్ళినప్పుడు కూడా భయపడతాడు. నా సీఎం సీటుకి ఎవరైనా ఎసరు పెడతారు కావచ్చు, నేను అసలు తెలంగాణ విడిచి నేను ఇక్కడ మొన్న దావోస్కి వెళ్ళిండా, ఏం చేసిండు 10 రోజులు ఎంటర్టైన్మెంట్ చేసిండు. ఒకసారి కేసీఆర్ గారిని కావచ్చు, కేటీఆర్ని, హరీష్ రావుని సంతన్నాను. అంటే ఆ సుప్రీంకోర్టు అందులో ఏం లేదని చెప్పినా కూడా ఆ 10 రోజులు ఆయన అక్కడ ఏం చేస్తాడో కూడా తెలియకుండా అందరు తెలంగాణలో ఉన్న ప్రజల కళ్ళు కప్పాలి, ఇక్కడ ఏం జరుగుతుందో తెలియద్దు అనేసి ఒకటే ఉద్దేశంతో ఆ నోటీస్ అని తిప్పి వచ్చిండు. రాగానే సైలెంట్ కూకున్నాడు. ఏం తెచ్చిండు? నిధులు తెచ్చిండా, నియామకాలు తెచ్చిండా, ఉద్యోగాలు తెచ్చిండా, యువతకి ఏమి ఇచ్చిండు? తెలంగాణ ఎక్కినప్పటి నుండి బూత్ పురాణం. ఈ రోజు అసెంబ్లీ సెగ్మెంట్ జరుగుతా అంటే కూడా టీవీలు పెట్టుకొని మేము చూడలేకపోతాం పిల్లలతోటి కలిసి. అదే కేసీఆర్ గారు ఉన్నప్పుడు అందరు కలిసి చూసేది. కేసీఆర్ గారు ఏం మాట్లాడతారో
కొత్తగా ఏ పథకం అమలు చేస్తారో, తెలంగాణ బిడ్డల కోసం ఏం చేస్తారని ఎదురు చూసేది. పిల్లల నుంచి పెద్దోళ్ళ వరకు ఇప్పుడు టీవీ నడుస్తూ ఉంటే మేము కూర్చొని చూస్తలేము, మా పిల్లలతోటి టీవీ బంద్ చేస్తాను. పొద్దున్న లేస్తామంటాడు, నేను లాగుల తొండలు ఇడుస్తా, బోటి కొట్టి పేగులు వేసుకుంటా, మెడలు గీయ మాటలు మాట్లాడేది ఆయన. తెలంగాణ ముఖ్య దొంగతనాలు ఎట్లా చేస్తారో మాకు బాగా తెలుసు. ఒక జబ్ దొంగ వస్తాడు, ఆ గొలుసెట్ల గీయ అసెంబ్లీలో పిల్లలకు నువ్వు నేర్పించేది సమయం చూడాడు, సందర్భం చూడాడు, అది స్కూల్ చూడాడు, మీటింగ్ హాల్ చూడాడు, కాలేజ్ చూడాడు, ఏం చేయడు. స్టార్ట్ చేసి వదిలిపెట్టాడు తిట్లే. ఆయన ముఖ్యమంత్రి అవుతాడని ఆయన కళలో కూడా కలగలేదు, కానీ బై మిస్టేక్లు అయిపోయిండు. అన్న నువ్వు ఒక్కటే 2 సంవత్సరాలు ఉన్నది, పక్కా మళ్ళీ వచ్చేది బీఆర్ఎస్ పార్టీ. ఎన్నికల్లో ఫస్ట్ మొన్న సర్పంచ్ ఎలక్షన్లలో కావచ్చు, ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్లో కావచ్చు, మా సత్తం మేము చాటుకున్నాం. అధికారంలో లేకున్నా కూడా ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ ఉన్నది. తర్వాత సర్కార్లో కూడా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ తప్పనిసరిగా వస్తుంది.